హలో! వాయిస్ ఇనబడుతాందా? ఒక్క నిమిషం ఉండు. ఆ? స్క్రీన్ రికార్డింగా? సర్లే ఉండు ఫైల్స్ ఓపెన్ చేసుకో. ఏరా స్ట్రక్ అయిపోయింది. ఒక్క నిమిషం ఉండు. నేనిది మ్యూజిక్ ఫైలు వల్ల ఇదంతా. ఛ! అది ఎక్కువ పవర్ లాగుతుంది గదా! అది సూపర్. ఇప్పుడేం లేదురా. మన ఫైల్ ఓపెన్ చేసుకో నీ దాంట్లో, నీ ల్యాప్‌టాప్‌లో. 150 దగ్గరికెళ్ళు. 150 నంబర్ దగ్గరికెళ్ళావంటే 150 ఏ ఓకే. ఇన్సర్ట్. ఇది యెల్లో మార్క్ పెట్టుకుందాం. ఈడేంలా. ఈడేమంటే ఏంలా. ఛ! ఇదెన్నో పేజ్ 114. హ్మ్. 150 పేజ్ ఇది. ఈడ నీకేమంటే ఫస్ట్ ఈడుంది గదా! తాపనీయ సంహిత. తాపనీయ సంహిత. ఈడేం జేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈడ నల్లుండాది. ఇదంతా డిలీట్ జేసేయాలి. అవంతా లేదులే నీ దాంట్లో ఉండదులే. నెక్స్ట్ ఏం జేయాలంటే ఇక్కడ క్యూ ఉంది గదా! ఈడ ఫస్ట్‌లో క్యూ బై గజపతి పురుషోత్తమ ఎక్స్ ఈడ ప్లేస్ చెయ్యి. కట్ అండ్ పేస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇదుంది గదా! క్యూ బై ఇన్ అని వచ్చింది గదా! ఫస్ట్‌లో. ఇన్ నామమలిక ఎక్స్ ఈడ పేస్ట్ చెయ్యి. దీంట్లో బై తీసేయి. మళ్ళా ఈ క్యూని ఎత్తుకొని ఈడ పేస్ట్ చేయాల. నెక్స్ట్ ఈడ మిగిలింది గదా! ఆర్ఎస్‌వివి అదే ఆర్ఏఎస్‌వి 10థ్ ఈడ పేస్ట్ చేయాలి. అంతే. నెక్స్ట్ ఈడ ఎంఎస్ డాట్ 0001 ఓకేనా? ఫస్ట్‌ది అయిపోయింది. ఫస్ట్ ఎంట్రీ. ఈడ పాయింట్ 1 అని నొక్కాల ఏ కాడ. ఫస్ట్‌ది అర్థమైందా? అర్థమైందా లేదా? ఇప్పుడు నీకు మల్టిపుల్ ఉండే చోట చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్‌ది ఎత్తుకుందాం. సెకండ్‌ది చేద్దాంలే. ఇది ఉంది గదా! దీంట్లో ఏది లేదసలు. మనకేం అర్థం కాలే దీంట్లో. అర్థమైందా? సో, ఇది ఏంలా దీన్నేం జేయబాక. నువ్వు కాపీ చేయి. కట్ చేయబాక. అర్థమైందా? ఇప్పుడు నేను కట్ చేసినా గదా! దీన్ని. అట కట్ చేయబాక నువ్వు. నేనెందుకంటే మళ్ళా రిఫరెన్స్ చూసుకుంటా అందుకని. నెక్స్ట్ థర్డ్‌ది చేద్దాం. ఈడ ఫస్ట్ సెల్‌లో అన్‌స్పెసిఫైడ్ వచ్చింది. థర్డ్‌దంటే ఇది. తాపనీయోపనిషద్. తాపనీయోపనిషద్. ఓకేనా? అన్‌స్పెసిఫైడ్. ఇదెందుకు పనికిరాదు ఈ సెల్. ఓకేనా? నెక్స్ట్ దీని నుంచి ఫస్ట్‌ది ఏమిచ్చినాడు ఏఎస్‌పి 18 దీన్ని మాత్రం అదే కాపీ చేసుకొని ఈడ పేస్ట్ చెయ్యి. నెక్స్ట్ బిహెచ్ఆర్ 1 అర్థమైందా? నెక్స్ట్ బిఎస్ఐఎం 423 నంబర్ వచ్చేంత వరకు ఒక డాట్ అనుకోవాలంతే. అర్థమైందా? ప్రతి దాని లాస్ట్‌లో నంబర్ వస్తుంది. నీకు ఎక్స్‌ట్రా సెల్స్ అయితే ఎక్స్‌ట్రా తీసుకో ఈడ నుంచి. ఈడ ఇంకేమైనా ఉండాయా? రాధ 3 ఇంకా కేహెచ్ 58 ఇంకా విష్ దీంట్లో చానా ఎంట్రీస్ ఉండాయి. ఓకేనా? ఇవి చానా ఎంట్రీస్ ఉండే చోట జాగ్రత్తగా చేసుకోవాలి మనం. ఎందుకంటే దీంట్లోనే దడబుళ్ళు అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఉంది గదా! చెప్పేది ఇను. నాకు డిస్టర్బెన్స్‌గా ఉంది అందుకని. ఈడుంది గదా! ఇప్పుడు సీఎల్ అని వచ్చింది గదా! దీంట్లో సి మాత్రం పక్కన పెట్టుకోవాల. సి కాపీ చేయకూడదు. ఎల్
127 అది సంథింగ్ ఈడ పేస్ట్ చేయాలా. ఇన్సర్ట్ 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 నెక్స్ట్ రాదు 42 ఎక్స్ కాపీ. నెక్స్ట్ ఏమైంది, ఈడు ఇంకో సి వచ్చింది కదా, ఈడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా ఫస్ట్, ఇది 3 వచ్చింది కదా, ఇక్కడ సి సి బై శంకరాచార్య ఆర్ సి డాట్ ఎనీ వర్డ్ వచ్చింది అనుకో, వర్డ్ రాలేదు మనకు ఇంత ముందు ఇక్కడ ఉన్న దాంట్లో, దీంట్లో వర్డ్ రాలే, జస్ట్ మనకు ఎంట్రీ నెంబర్ వచ్చింది. కానీ దీంట్లో వర్డ్ వచ్చింది సి బై శంకరాచార్య అనేసి. అప్పుడు ఏం చేయాలా, జస్ట్ దీన్ని తీసుకొని, ఇది లాస్ట్ లో కదా వచ్చింది, ఇది ప్లేస్మెంట్ కి ఉండదు, ఈడు పెట్టాలా, దీన్ని ఫస్ట్ కాపీ చేసుకొని ఈడ వరకు పేస్ట్ చేసుకుని చెప్పేదను 3.1 వస్తుంది కాకపోతే, ఇది 3.2 వస్తుంది, అక్కడ సి ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా సి పెట్టాలి, అండ్ ఇక్కడ పేరు మారిపోతుంది, రైటర్ పేరు సారీ సంథింగ్, దీనికంతా ఖాళీగానే ఉంటుంది. ఓకేనా, అప్పుడు దీనికి మాత్రం ఇది పెట్టాలి, నువ్వు దీన్ని కూడా చూసుకుంటా ఉండాలి, ఏ లైన్ లో ఉంది, ఏ లైన్ వరకు ఉంది అని ఈ దీంట్లో. ఓకేనా, ఇప్పుడు ఇది అయింది కదా, ఒక్కోసారి ఏమంటే ఇలాంటి పెద్ద పెద్దవి ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ ఎన్ని వచ్చినాయి, నువ్వు ప్రతిదానికి మళ్ళీ ఇది పెట్టాలా మర్చిపోకుండా. ఇది పెట్టాలా, దీన్ని డ్రాగ్ చేయాలి 7 వరకు, మళ్ళీ ఇక్కడ కొత్తది వస్తుంది. అది అర్థమైందా. ఒక్కోసారి ఏమంటే ఇలా ఇది ఇప్పుడు ఇది అనుకో, ఇది కొంచెం పెద్దదిగా ఉంది, కానీ నువ్వేం చేయాలంటే బై ఇదో ఇక్కడ చదివినావు అంటే నీకే అర్థమైపోతుంది, స్టోరీ ఆఫ్ ఉద్యాన వాసవ దత్త బై ఆనగ రాగ, ఇది ఉంది కదా ఏదో, ఇది టెక్స్ట్, అదే ఆథర్ నేమ్ ఆనంగ రాస, అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఈ సెల్తో మనకు పని లేదు, కానీ నువ్వు వాడు పెట్టు, అర్థమవుతుందా. నెక్స్ట్ ఇలాంటి పెద్ద పెద్దవన్నీ ఒక్కోసారి స్ప్లిట్ ఫైల్ అని ఉంటుంది ఇంకోటి, నేను అది పంపించిన నీకు, దాంట్లో నువ్వు ఇక్కడ 150కి వెళ్ళాల, 141 143 160 దాటిపోయింది, ఉండదు నా దగ్గర ఉంది కదా, నేనన్నా పంపిస్తాను, లేదంటే నువ్వే చేయాలా. ఇప్పుడు చూడు 150 లెఫ్ట్ సైడ్, అర్థమవుతుందా, అంటే 150 ఏ అక్కడ బుక్ లో. ఇప్పుడు ఇది చూసుకో, తపనియోపనిషద్ అని ఉంది కదా, తపనియోపనిషద్ అని ఉంది కదా, మనం ఇక్కడ ఆల్రెడీ చేసేస్తాం దాన్ని, ఇది ఉంది కదా, ఈడ ఏం లేదు, మనం ఆల్రెడీ చేసేసినాం, మళ్ళీ చేద్దాంలే, ఏముంది, ఇంకోటి ఉంది కదా, ఇది చూద్దాం, తపవస్త సర్జన, ఇదే ఆర్జర్ డి, ఇది మ్యాచ్ చేసుకోను, ఈ సెల్ లో ఆర్జర్ డివి 1366 అని ఉంది కదా, అదేలే ఏదో ఒకటి, ఈడ కూడా వస్తుందని చూసుకో, దీన్ని కాపీ చేసుకో, కాపీ, మళ్ళీ దీనికి వెళ్ళేసి పేస్ట్, అంతే, అర్థమవుతుందా. దీన్ని ఎత్తి ఇడేసుకో, సారీ దీన్ని ఎత్తి ఇడేసుకో, ఇది డిలీట్ చేయి, ఈడ వరకు ఒకటే కదా 4, ఐ థింక్ దీంట్లో 2 వచ్చింది, ఇక్కడ క్యూ అన్నా సి అన్నా వస్తే మార్చేయాల, 1.1 అదే 4.1 4.2 అని వేసుకోవాలి, వచ్చా. నెక్స్ట్ ఏం చేస్తావు, ఇక్కడ దీని వరకు వేసుకునే, ఓకేనా, వాడు ఇచ్చేంత వరకే మనం తీసుకోగలం, వాళ్ళు లేని దాన్ని మనమే టైప్ చేసుకోవాలి. ఇప్పుడు ఉంది కదా 4.1 నుంచి 4.2కి తీసుకో, దీన్ని క్యూ బై ఆనంద, ఒక్క నిమిషం ఉంటా,